ఓటర్ ఐడి కార్డ్ని మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఈ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి ఇచ్చే ఓటర్ స్లిప్ని కూడా మన మొబైల్ ద్వారానే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి 2 మార్గాలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఓటర్కి సంబంధించిన వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్కి సంబంధించిన యాప్ ద్వారా ఓటర్ ఐడిని కానీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ని కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా ప్లే స్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇందులో మన మొబైల్ నెంబరు అండ్ మన డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ వచ్చాక లాగిన్ అయిపోవాలి. డాష్ బోర్డ్లో మనకు ఒక సెర్చ్ బార్ ఉంటుంది. అందులో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 4 రకాలుగా ఓటర్ ఐడి లేదా ఓటర్ స్లిప్ని సెర్చ్ చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇందులో మొదటిది మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు, అండ్ సెకండ్ వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా, అండ్ థర్డ్ ఆప్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ ఐడి నెంబర్ లేకపోతే ఫస్ట్ ఆప్షన్ కానీ లేదా థర్డ్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ కార్డు ఉండి ఓటర్ స్లిప్ అవైలబుల్ లేకపోతే డైరెక్ట్ ఓటర్ కార్డు మీద ఉండే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఓటర్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి అందులో డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటర్ ఐడి కార్డుకి లింక్ ఉన్న మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి ఓటర్ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఫామ్ 8 ఆప్షన్ ద్వారా ఓటర్ ఐడి కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని ఓటర్ ఐడి కార్డుని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనం యాప్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. యాప్ కాకుండా డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా చేసుకోవాలనుకుంటే voters.eci.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి సేమ్ ఇంతకుముందుకు యాప్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఓటర్స్ వెబ్సైట్లో కూడా మనకు ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే సెర్చ్ యువర్ నేమ్ ఎలక్ట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏ విధంగానైనా మీరు ఓటర్ స్లిప్ని కానీ లేదా ఓటర్ ఐడి కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ లేకున్నా కూడా ఆధార్ కార్డ్ ప్రూఫ్గా చూపించి ఈ ఓటర్ స్లిప్తో ఓట్ అనేది వేయచ్చు. ఏదైనా కారణం చేత ఓటర్ స్లిప్లో మీ పేరు మిస్ అయినా కూడా ఓటేసేందుకు ఒక అవకాశం అయితే ఉంటుంది. అదెలా అంటే మిస్ అయిన వారి పేర్లతో ఏఎస్డి అనే ఒక జాబితా ఉంటుంది. మీ ఆధార్ కార్డుని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే వారి వద్ద ఉన్న ఏఎస్డి జాబితాలో వెతకాలి. అందులో మీ పేరు, గుర్తింపు కార్డు ఆధారంగా ఫామ్ 17A నమోదు చేసి సంతకము మరియు వేలిముద్ర తీసుకుంటారు. దీంతో పాటు మీరు డిక్లరేషన్ అండ్ ఫోటో వీడియో తీసుకున్న తర్వాత మీకు ఓటేయడానికి అవకాశం కల్పిస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఓటర్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ 2 లేకున్నా కూడా ఓటు ఎలా వేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.